మా సర్పంచ్ ఊళ్ళో కొట్టిండు అసలు చిచ్చు పెట్టిందే తను కాదు సార్. ఇంకా ఎవరిది కాదు మళ్ళా మా బావని తీసుకుపోయి సార్ మీరు ఒక 2 నిమిషాలు వచ్చి మా ఇంటి దగ్గర నిల్చోండి మాకు భయం వేస్తున్న చిన్న పిల్లలు ఉన్నారని ఆ బావని తీసుకొని పోతే ఎందుకు రండి వాడమని పెట్టుకొని ఇట్లా తిరుగుతున్నామని తనని కూడా అదే నైట్ కొడుతున్నారు పోలీసులు. వచ్చేసి గొడవ అవుతుంది అని చెప్పినప్పుడు కొంచెం నిల్చోవాలి కదా సార్ ధైర్యం కొద్ది. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పారిపోతాము మా సేపు మేము చూసుకోవాలా చూసుకోవద్దా మేము అందుకని బయట నుంచి వాళ్ళేమో మా చెప్తున్నారు. చంద్రబాబు వాళ్ళు ఎంబడి ఉంటామని చెప్పి వాడి కొట్టారు. మా అత్తమ్మ చిన్న బాబు ఎత్తుకొని షాప్ వాళ్ళు కొట్టుకొచ్చండి అని చెప్తున్నారంట సార్. మా అత్తమ్మ పాల ప్యాకెట్ తీసుకొని పరిగెట్టుకొని నోరు కూడా లేపుతాను. 2 గంటలకు రాత్రి 2 గంటలకు నేను లేచి పోసమ్మ గుడి కాడికి పోయి పోలీసులు అన్నారు. ఆయన ఒక పోలీసు ఆయన అంటే వాళ్ళు దొంగలా అంటే మూలమాడలో జరిగిన సంఘటన ఇది ఎలాంటి రాజకీయాలకు సంబంధించింది కాదు, వీళ్ళు వ్యక్తిగత విషయాలు కూడా కావు. కేవలం నరేందర్ రెడ్డి సర్పంచ్కి నిలబడ్డప్పుడు యాదవ్గా అపోజిట్గా నిలబడ్డందుకు ఇది ఏ విధంగానైనా చేయాలని చెప్పేసి ఆలంపల్లి కృష్ణయ్య కొడుకులను ప్రేరేపించి మీరు వచ్చి ఒక్క కులం అవుతుందని చెప్పేసి వీళ్ళు ఇంటి మీదకి పంపించి కొట్లాడి ఆ కొట్లాటలో భాగంగా సర్పంచ్ రాత్రి వచ్చి ఇంటి మీద దాడి చేయడం అమానుష్యం. సర్పంచ్ భర్త, సర్పంచ్ లేడీ ఉన్నది, సర్పంచ్ భర్త నరేందర్ రెడ్డి, సుభాన్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి ఊళ్ళో వాళ్ళదే రాజ్యం అన్నట్టుగా నడిపిస్తారు. మేము ఏనాడు కూడా రాజకీయాలకు తావి వెళ్ళలేదు. ఎప్పుడు కూడా ఈ ఊళ్ళో కొట్లాడుకుంటారు, ఒకటైతారు. మనం ఎక్కడ కూడా పోవద్దని మేము ఏ ఊళ్ళో కూడా రాజకీయం చేయదలుచుకుని ప్రశాంతంగా 35 సంవత్సరాల నుంచి ఈ మండలంలో ఏకదాటిగా జెడ్పీటీసీ నుంచి సింగల్గూడ నుంచి ఉన్నాం. మరి అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు కోకుల్లో ఉన్నాయి. అవన్నీ తీసే చరిత్ర మళ్ళా రాయలసీమ దాకా అయిపోతుంది. మరి అసలు నాయకులే మొన్న కూడా మేడం సబితా ఇంద్రారెడ్డి గారిని ఈ ఊరికి రప్పించడం కూడా వాళ్ళది పాత్ర, ప్రధాన పాత్ర. నేను మేడం గారితో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే గారితో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ రాజకీయాలకు తావులేదు. వాళ్ళు ఆ గ్రామంలో జరిగిన సంఘటనల సందర్భంగా ఏర్పాటు చేసింది. నిజంగా చెప్పాలంటే నేను బీఆర్ఎస్కి నిలబడ్డా, నరేందర్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేసింది. ఇవాళ బీఆర్ఎస్ ఎట్లా అవుతారు, నరేందర్ రెడ్డి సబితారెడ్డి ఎట్లా వస్తుంది ఊరికి, మేడం ఎట్లా వస్తుంది? ఆమెకు కూడా తప్పుడు సూచనలు ఇచ్చి ఇక్కడ దూకొచ్చింది. వచ్చినప్పుడు 2 పార్టీలను పరామర్శించాలి, ఏమైనా విషయం తెలుసుకోవాలి. అది ఒకటి. మరి ఆనందం వచ్చి నిన్న కూడా వచ్చి మళ్ళీ వచ్చి రాజకీయం చేయడం, ఇది ఎక్కడొచ్చింది? నీకు రాజకీయం తెలియదు, మరి ఏంది సంగతి? మరి ఇక్కడ యాదయ్య కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్, నరేందర్ రెడ్డి బీజేపీ. ఇప్పుడు సర్పంచ్ కోసం వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయితే ఏ విధంగా తప్పుతో పట్టిస్తారు? ఈ ఆలంపల్లి కృష్ణయ్య ఎస్సీ, యాదయ్య ఎస్సీ, నరేందర్ రెడ్డి భార్యకు పోటీ, యాదయ్య భార్య పోటీ చేస్తే మీకు తక్కువ కుల పనులు మీరు పోటీ చేయదన్న ఉద్దేశంతో ఆలంపల్లి కృష్ణయ్య కొడుకులను ప్రేరేపించి భయాందోళనకు గురి చేసి ఈ విధంగా అందరి మీద ఎంతమంది దెబ్బలు తిన్నారు. వాళ్ళకి నడవడానికి కూడా వస్తారు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఇంట్లో వండుకున్నది కూడా దర్వాజాలు విరగొట్టిరు. దర్వాజాలు కూడా చూడండి. నేను ఇంకొక పోలీసు వాళ్ళకు కూడా ఒకటే సూచన సలహా, మీరు క్షుణ్ణంగా పరిశీలించి కేసులు పెట్టాలి. ఇప్పుడు ఎందుకు పెట్టినావు కేసులు? జైలుకి ఎందుకు పంపినావు? ఇద్దరిని మీరు ఎంక్వైరీ చేయకుండా పోలీసు వాళ్ళు కూడా ఎట్లా పంపిస్తారు? 307 ఎట్లా చేస్తావు? ఆయనకి అయ్యిందా? కంటెంప్ట్ ఉన్నాయా? 307 కంటెంప్ట్స్ ఉన్నాయా? అవన్నీ ఏం లేవు. ఇక వీళ్ళు కొట్లాడకుండా మా పని మేము దులుపుకున్నామని చెప్పేసి జైలుకి పంపిస్తాం. అయినా ఇద్దరిని ఒకటి జైలుకి పంపించావు. ఆయన మీద SC/ST కేసు పెట్టినప్పుడు నువ్వు విచారణ చేయాలి. ఆడియో ఉన్నాయి, వీడియో ఉన్నాయి, అవన్నీ విచారణ చేయి. ఆడెవడు నరేందర్ రెడ్డి అనేటోడు
ఇంతకు ముందే 2007లో వాని మీద SC/ST కేసు అయింది, జైలుకు పోయిండు. తర్వాత వచ్చి కాంప్రమైజ్ చేసుకున్నాడేమో, ఇప్పుడు కూడా అట్లా చేసుకుందాం అనుకుంటుండేమో. కానీ అది జరగడానికి వీలు లేదు. నేను పోలీసు వాళ్ళని కూడా అడుగుతున్నా, మీరు క్షుణ్ణంగా పరిశీలించాలి. లేని వాళ్ళని కూడా జైలుకు పంపించారు. మొత్తం పోలీసు పూర్తిగా వాళ్ళ పని వాళ్ళు తీర్చుకుంటే తప్పించుకుంటే బాగలేదు. మీరు ఎంక్వైరీ చేయకుండా ఎట్లా పంపిస్తావు? 307 కంటెంట్ లేకుండా వాళ్ళని జైలుకి ఎట్లా పంపిస్తావు? లేని వాళ్ళ పేరు రాస్తావు, ఎట్లా చేస్తావు? వాళ్ళు మీరు ఉంటే కొడతారని చెప్పేసి వాళ్ళు ఎంబడుంటే వాళ్ళను జైలుకి పంపించారు. ఇప్పుడు ఆ కిషా కొడుకులను ఉన్నారు, జైలుకి పోయిరా. వాళ్ళు కొట్టినట్లు వాళ్ళు. నరేందర్ రెడ్డికి ఏం అవసరం? రాత్రి 12 గంటలకు 1 గంటలకు ఎస్సీ వార్డులకు రానికే వచ్చి ఆ సీసీ కెమెరాలు అన్నీ ఒకసారి చూడండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఎస్పీ గారికి, ఈ మూలమాడలో డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలి ఎస్పీ గారు, డిఎస్పీ గారు. మరి ఇక్కడ వచ్చి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని సమగ్ర విచారణ చేసి ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలి. 307 కేసు ఎవడైతే పెట్టించిందో వానికి ఆ కంటెంట్స్ కూడా లేవు. వాడు బండి మీద తిరుగుతున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. 307 కేసు ఎప్పుడు పెట్టాలి? వాడు సాగు బతుకులు ఉన్నప్పుడు పెట్టాలి. అది కూడా 307 కేసులో సెక్షన్లు ఎట్లా నిర్ధారిస్తావు? ఫస్ట్ నీకు 324 పెట్టినాక ఆ కంటెంట్స్ ఉంటే, ఆ సిచ్యువేషన్ బాగలేకపోతే అప్పుడు నీకు 307 పెట్టాలి. అది 307లో పెట్టినాడు, వాడు మంచిగా వ్యవసాయం చేసుకుంటున్నాడు, వ్యవసాయం కొడుతున్నాడు. ఎంక్వైరీ చేయండి, డీటెయిల్గా ఎంక్వైరీ చేయండి. నేను ఎస్పీ గారితో రిక్వెస్ట్ చేస్తున్నా, మొత్తం మూలమాడల్లో పోయి మీరు మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేయండి. విచారణ చేసిన తర్వాత ఎవరికి ఏ విధమైన శిక్ష వస్తుందో ఆ విధంగా శిక్ష వేయాలి. మరి ముఖ్యంగా ఈ నరేందర్ రెడ్డి గారి ఆగడాలు చాలా ఉన్నాయి, ఇది ఒకటే కాదు. వాని మీద ఎప్పుడో రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి. మరి ఇప్పటికీ 4-5 కేసులు రామ్నే కంప్లైంట్ ఇచ్చింది, 3-4 కేసులు ఇచ్చిండు. ఆల్రెడీ ఇంతకుముందు 307 SC/ST కేసులో జైలుకో ఇచ్చిండు. అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామంలో ఎస్సీలకు రక్షణ కల్పించాలి. మరి ఆనంద్ కానీ మేడం సబితారెడ్డి కానీ వచ్చినప్పుడు 2 పార్టీలను కూడా పరామర్శిస్తే బాగుంటుండే. కానీ ఒకటే ఏకపక్షంగా వచ్చి వాళ్ళకి ఏదో సానుభూతి తెలపడానికి వచ్చారు. ఇది మంచిది కాదు. మేము 30-35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి పక్షపాత ధోరణులు ఎప్పుడు కూడా చేయలేదు. ఏ గ్రామంలో అయినా కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో కూర్చొని పెట్టుకొని మాట్లాడిపిస్తాం, కానీ ఈ విధంగా చేసినటువంటి లేదు. మన నాగేంద్ర గౌడ్ ఇంటర్ఫియర్ అయ్యి మేడం దొరికొచ్చారు. మరి తప్పుడు సమాచారం ఇచ్చి మేడం కూడా ఆమె స్థాయిని దిగదార్చుకునే విధంగా చేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. వచ్చినటువంటి ఇద్దరిని కూడా పరామర్శించి తెలుసుకుంటే, ఎవరి సమస్య ఏమన్నా తెలుసుకుంటే బాగుంటుండే. మరి ఇది మంచి సాంప్రదాయం కాదని కోరుతున్నాం. బాధితులకు మీరు ఎట్లా వాళ్ళు భయాందోళన గురవుతుంటారా? మీరు ఎట్లా అండా ఉంటారు? మీరు వాళ్ళకు బరాబర్ ఉంటాం. ఎందుకున్నాం? వాళ్ళు భయాందోళన గురవుతుంటారు కదా, భయాందోళనకు భయపడుతున్నాం. ఎప్పుడు అందుకే చెప్తున్నా, ఇప్పుడు ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని సందర్శించి డీటెయిల్ ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళకు రక్షణ కల్పించాలి. మరి ఆ నరేందర్ రెడ్డి ఆగడాలను అడ్డుకట్ట వేయడానికి సుభాన్ రెడ్డి, నరేందర్ రెడ్డిని అడ్డుకట్ట వేయాలి. మరి తెలంగాణకు వచ్చి లాఠీలు తీసుకొచ్చి ఇళ్ళ మీద దాడి చేయడం, మహిళలన్నీ కూడా గౌరవించకుండా వాళ్ళని కూడా కొట్టడం, అన్నదాని మాటలతోని మరి వాళ్ళని లేడీస్ అని చూడకుండా కూడా వాళ్ళు తిట్టినందుకు వాళ్ళను పూర్తిగా సమగ్ర విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలని నాగన్ కొడుకు వచ్చిర్రు, పిల్లలు వచ్చిర్రు అని చెప్తున్నారంటే సార్, మేము అసలు బయట పోవడానికి కూడా మాకు భయం వేస్తుంది. పిల్లలు ఆడుకుంటే కూడా పిల్లల మీద వాళ్ళు ఒక కన్నేసి పెడుతున్నారు. షాప్ కూడా పోవడానికి మాకు అసలు భయం వేస్తుంది. బయట కూర్చొనిస్తే లేరు, మొత్తం ఇళ్ళ చుట్టే తిరుగుతున్నారు. కొంత వాళ్ళు దాడి చేసిన వాళ్ళు అందరు వెళ్ళిపోలేరు సార్. కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది ఇంకెక్కడనే తిరుగుతా ఉన్నారు మా ఇంటి చుట్టూ. రాత్రి 12 గంటలకు తిరుగుతున్నారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు లేరు, రాత్రి 12 గంటలకు 2 గంటలకు తిరుగుతున్నారు. సార్ మాకైతే ప్రాణ భయం ఉంది సార్. వాళ్ళు వచ్చినాకైనా సరే, మాకు ఇప్పుడైనా సరే వాళ్ళు ఏం చేస్తారని క్షణం మాకు ప్రాణ భయం ఉంది సార్. మా పిల్లలు ఖాళీ బండ్లు ఒక్కొక్క బండిని తిరిగి సర్వే చేస్తున్నారంట. ఇప్పుడు ఏం చేస్తారో కూడా భయమే. అందుకే చిన్న పిల్లలు ఎక్కడ ఆడతారో మాకు తెలియదు, వాళ్ళకి తెలియదు. ప్రతి క్షణం మేము వాళ్ళని కాపాడుకుంటూ ఉండలేం కదా. దానికి మీరే ఏదో ఒకటి
ఇది చేసి వెళ్ళాలి న్యాయం సార్. చేసి న్యాయం అయితే చేయాలి సార్. ఖచ్చితంగా మాకు ప్రాణ భయం అయితే ఉంది సార్ వాళ్ళతో. ఎవరితో ఉంది మీ ప్రాణ నరేందర్ రెడ్డి గ్యాంగ్ తోటి ఆయన ప్రతిసారి వాళ్ళు ఇంచుమించు 25 మంది ఎక్కడ బయట తీసుకొస్తారు ఆ రోజు నైట్ కూడా 1:00 కి ఒక 100 మంది ఉన్నారు సార్ రోడ్ పైన. సుఫారీ తెచ్చుకుంటే ఒక డీసీ మొత్తం వచ్చేసి అంటారు రోడ్డు పైన ఎక్కడ మా ఇంటి పైనకి ఎక్కి చూస్తుంటే అక్కడక్కడ మొత్తం గుంపులు సార్. ప్రతి చోట గుంపులు. ఆ గుంపులు చూసి మేము భయపడిపోయేసి పోలీస్కి నేను అక్కడ 1:00 కి అంబేద్కర్ దగ్గరికి వెళ్ళేసి రిక్వెస్ట్ చేసిన సార్, అక్కడ అంతా పబ్లిక్ కనిపిస్తున్నారు సార్, పైకెక్కి చూస్తుంటే ఒకసారి వచ్చి ప్లీజ్ సార్ మా ఇంటి దగ్గర నిల్చోండి, చిన్నపిల్లల్ని ఎత్తుకొని మేము ఇంట్లోకి పోలేకపోతున్నాము, మీరేమో ఇంట్లోకి వెళ్ళండి అంటున్నారు. ఎవరన్నా వచ్చి మా మీద కొడితే మేము బయటకు రాలేం కదా సార్, అందుకే రోడ్ మీద నిల్చున్నాము రండి సార్ అంటే, ఏం కాదమ్మా మీరు ఎల్లుండి అని చెప్పారు. కనీసం ఒక్కరు వచ్చి ధైర్యం కూడా చెప్పలేరు సార్ పోలీసులు. మాకు 6 మెంబర్స్ ఉన్నారు అక్కడ, ఒక్కరు కూడా రాలేరు. మార్నింగ్ కొట్టేటప్పుడు కూడా అందరు ఉన్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు కానీ ఎందుకు కొడుతున్నారు. నేను అక్కడ గేట్ బయట నేను ఒక్కదాన్నే ఉన్న ఆడపిల్లని, వాళ్ళు 3 అన్నదమ్ములు ఉన్నారు, నా పైనకి వచ్చి చెయ్యేసుకుంటూ